నమస్కారం ఎవరీవన్, మై నేమ్ ఇస్ మురళీకార్తిక్. వెల్కమ్ టు స్టాక్ లెట్స్ టాక్. 10 లక్షల్ని 1 crore ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఏమైనా ఎస్ఐపియా, ఏమైనా ట్రేడింగా? ఈసారి నేను కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ముడతా, విచ్ ఇస్ SWP, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీని గురించి తెలుసు చాలా మందికి, బట్ ఇంకా చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో నేను SWP గురించి డీటెయిల్డ్ గా కాదు, ఓవరాల్ గా మీకు నెంబర్ చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి గైస్, ఎస్ఐపి అనేది మీరు 500 రూపీస్ తో స్టార్ట్ చేయొచ్చు. సో అందుకే అది స్టూడెంట్స్ మధ్యలో చాలా ఫాస్ట్ గా బూమ్ అవుతుంది. SWP అంత బూమ్ అవ్వట్లేదు ఎందుకంటే SWP స్టార్ట్ చేయాలంటే మినిమం మంచి కార్పస్ ఉండాలి, పెద్ద అమౌంట్ ఉండాలి. ఎంత పెద్ద అమౌంట్ ఉంటే అంత తోపు ఉంటుంది SWP. 10 lakhs ని మనం క్యాపిటల్ గా తీసుకుందాం. మనం గ్రోది SWP క్యాలిక్యులేటర్ లోకి వచ్చేసి 10 lakhs మనం మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టేసి ప్రతి నెల 10,000 మనం ఖర్చులు పెట్టుకుందాం. నేను ఇది ఎస్టిమేషన్ వేస్తుంది ఒక 30 ఏళ్ల మనిషికి. ఒక 30 ఏళ్ల మనిషి దగ్గర 10 లక్షలు ఏమైనా జమ చేసుకొని ఇట్లా SWP ఇన్వెస్ట్మెంట్ లో పెడితే ప్రతి నెల 10,000 పెట్టుకుందాం. మనం విత్డ్రాల్ అమౌంట్ ఎంత తక్కువ ఉంటే మనకి రిటర్న్స్ అంత బాగా జనరేట్ అవుతాయి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% పెడుతున్నాయి, ఎందుకంటే 13 to 17% మధ్యలో యావరేజ్ గా నడుస్తుంది. యావరేజ్ కాబట్టి 15% మధ్యలో నెంబర్ తీసుకుంటున్నాం. టైం పీరియడ్ ఫస్ట్ 1 year కి చూద్దాం. 1 year కి 10 lakhs అదే క్యాపిటల్. మనం ఒకటేసారి లంసం, ఇది SIP లాగా కాదు. 10 lakhs క్యాపిటల్ మీద టోటల్ విత్డ్రాల్ 1,20,000. సో 10 lakhs నుంచి 1,20,000 తీసేస్తే ఎంత? సమ్ 8,80,000 కదా. బట్ సి హియర్ ఫైనల్ వాల్యూ 10,21,000. ఎందుకంటే అదే 8,80,000 మీద మనకి ఇంకా 15% రిటర్న్ జనరేట్ అవుతుంది. అండ్ దిస్ 15% కూడా మనకి జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే మార్కెట్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద బేస్డ్ ఆన్ అయి ఉంటుంది. నెంబర్ పెంచి 3rd year కి చేద్దాం. అదే 10 lakhs, దాని మీద 3,60,000 విత్డ్రా చేస్తున్నాం. మిగిలింది ఎంత కార్తీక్? 6 lakhs 5 lakhs కదా? నో, 10,70,000. 5,06 lakhs నుంచి అది ఇంకా 15% మీద రన్ అవుతూ మనకి అడిషనల్ గా 5 lakhs జనరేట్ అవుతుంది. ఇప్పుడు 10 lakhs ఇన్వెస్ట్మెంట్, దాని మీద 12 lakhs విత్డ్రాల్ అంటే 2 lakhs అడిషనల్ గా విత్డ్రా అవుతుంది. మనం అనుకుంటాం మరే డెఫిసిట్ లో వెళ్ళిపోతుంది కదా, మరి అడిషనల్ నేనేమన్నా కట్టాలనా 2 lakhs ఎక్స్ట్రా? నథింగ్. ట్విస్ట్ ఏంది, 12 lakhs విత్డ్రాల్ అయిన తర్వాత కూడా మనకి 14 lakhs మిగులుతుంది ఫైనల్ వాల్యూ. అంటే 10 years నుంచి ఎవ్రీ ఇయర్ 15% మీద జనరేట్ అయ్యి 14 lakhs అడిషనల్ కార్పస్. కావాలంటే మనిషి ఇక్కడతో ఆగిపోవచ్చు, వచ్చిన దానికి ఇంకెక్కువనే ఉంది మనకి. ఇదే 10 years ని 20 years కి నింది. ఇప్పుడు నెంబర్స్ మెల్లమెల్ల పెరుగుతున్నాయి, ఎందుకంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ కూడా. అదే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అప్పుడెప్పుడు 20 ఏళ్ల ముందు 24 lakhs విత్డ్రాల్ అంటే 14 lakhs అడిషనల్ గా విత్డ్రా అవుతుంది. బట్ స్టిల్ 32 lakhs జనరేట్ అవుతుంది దాని మీద. ఎంత సర్ప్రైజింగ్ ఉంది కదా నెంబర్. 20 years దాకా వచ్చినాం కదా, ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పడితే 1 crore కార్పస్. అంటే ఒక 30-year-old మనిషి స్టార్ట్ చేసిండు 10 లక్షలతో SWP అంటే తను రిటైర్మెంట్ 60 years రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి 1 crore కార్పస్ తో కూర్చుంటాడు అని అర్థం. యాజ్ ఐ ప్రామిస్ 10 lakhs ని ఇట్లా 1 crore లో కన్వర్ట్ చేయొచ్చు. ఓవర్ నైట్ కాదు కదా, 30 years పట్టింది. ఎన్నడైనా సరే ఈక్విటీస్ రిలేటెడ్ ఏదైనా లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ అదే గెలుస్తుంది. ఇది చూడండి, 10 lakhs ఇన్వెస్ట్మెంట్, దాని మీద 36 lakhs విత్డ్రా అవుతుంది. అడిషనల్ గా 26 lakhs విత్డ్రా అయిన తర్వాత కూడా 1 crore కార్పస్ జనరేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ 1 crore తీసుకొని నేను మళ్ళీ SWP లో పెడతా. ఇప్పుడు 1 crore కార్పస్ పెట్టిన నెలకి ఇప్పుడు 10,000 కాదు. ఇప్పుడు మనకి జాబ్ లేదు కదా, సో ఖర్చులు పెరుగుతాయి. నెలకు 1,00,000 రూపాయలు అనుకుందాం. అదే 15% ఇంట్రెస్ట్. పైన పెంచుతలేను, తగ్గించలేను. ఫస్ట్ ఇయర్ చూద్దాం. 1 crore లోకి వెళ్ళి 12 lakhs విత్డ్రా అన్నప్పుడు మనకు మిగిలింది ఎంత? సమ్ 88 lakhs కదా. నో, 1 crore 2 lakhs మనకి ఇప్పుడు ఫైనల్ వాల్యూ. ఇదే 1 year ని 5 years చేద్దాం. అంటే మనిషి అప్పటికి ఒక 66 ఏళ్ళు వచ్చేస్తాయి. 1 crore లోకి వెళ్ళి 60 lakhs విత్డ్రాల్, బట్ స్టిల్ 1 crore 14 lakhs దాని ఫైనల్ వాల్యూ. ఒక 10 ఏళ్ళు పెంచుదాం. ఇప్పుడు మనిషి ఒక 70 ఏళ్ళ దాకా వచ్చేస్తారు. 1 crore ఇన్వెస్ట్మెంట్, 1 crore 20 lakhs విత్డ్రాల్ అంటే సీ ద ఫైనల్ వాల్యూ 1 crore 44 lakhs మనకి. కావాలంటే మనిషి అప్పటికి ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ 1 crore ఇన్వెస్ట్మెంట్ మీద మనకు ఎంత జనరేట్ అవుతుంది చూడండి. అదే బై లక్, బై గాడ్ గ్రేస్ ఎవరికైనా ఆ 1 crore కొంచెం ఎర్లీ ఏజెస్ లో కొంచెం ముందే వచ్చింది అనుకోండి, వాళ్ళు కొంచెం ఇట్లనే లాంగ్ టర్మ్ ప్రాఫిట్ కోసం ఏం చేయొచ్చు. సపోజ్ ఇదే 1 crore సేమ్, బట్ 30 years నేను టైం పీరియడ్ పెట్టిన. 30 years ఓకే. 1 crore ఇన్వెస్ట్మెంట్ మీద 3 crore 60 lakhs మనకి విత్డ్రాల్, బట్ జనరేట్ అయ్యేది 10 crore 54 lakhs. SIP కంటే 100 రెట్లు పవర్ఫుల్.
అన్ఫార్చునేట్లీ ఎస్ఐపితో మనం ఏదైతే ప్రైస్ తో స్టార్ట్ చేస్తామో దానికన్నా 100 రెట్లు ఎక్కువనే ప్రైస్ దీనికి ఉంటుంది. ఇందులో లాసెస్ ఏమైనా అయితే ఆ రిస్క్ ఏమైనా ఉంటుందా అంటే, మనం ఎస్ఐపి, స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా రిస్క్ తో సంబంధించినవి. ఎస్డబ్ల్యూపీ కూడా రిస్క్ తో సంబంధించింది. ఫండ్స్ కూడా మనం బాగా ఎతికి పర్ఫెక్ట్ ఉన్నవే తీసుకోవాలి. ప్లస్ ఇది లాంగ్ టర్మ్ గేమ్ ఎస్ఐపి లాగానే. ఏం అయితే మనకు నమ్మకం ఉందో అందులోనే మనం దిగాలి. ఎస్ఐపి బెటరా, ఎస్డబ్ల్యూపీ బెటరా, మీరు ఆలోచించండి. ఆలోచించి ఈ గేమ్లో డైరెక్ట్ ఆన్సర్ ఎస్ఐపి అనేది ఎవరైనా చేయొచ్చు. 500 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎస్డబ్ల్యూపీలో మంచి రిటర్న్స్ మంచి జనరేట్ అవ్వాలి అంటే మాత్రం ఒకటేసారి లంసం పెద్ద అమౌంట్ పెట్టాలి. ప్లస్ ఎస్ఐపిలో మనకి నెలకి ఖర్చుల కోసం అని అమౌంట్ విత్డ్రా అవ్వదు. ఇక్కడ అమౌంట్ విత్డ్రా అవుతూ కూడా మనకి ఇంత జనరేట్ చేస్తుంది. అది దీని గొప్పదనం. అది ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపీకి ఉన్న తేడా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.